వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళొక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేద్దాము. ఇది చాలా చిన్న వెహికల్, తక్కువ డిస్టెన్స్ కవర్ చేసుకోవడానికి ఈ వెహికల్ని వాడచ్చు. పూర్తి డీటెయిల్స్ చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. ఫ్రంట్లో మనకి ఎల్ఈడి ఫోకస్ లైట్ అయితే ఇచ్చారు. రౌండ్ కలర్ లైట్ ఉంటుంది, ఫోకస్ లైట్ 2 లైట్లు అందులో ఒకటే దాంట్లో ఇమిడి ఉన్నవి లైట్ అయితే. బ్యాక్ సైడ్లో మనకి రెడ్ కలర్ లైట్ ఇచ్చారు, సైడ్ ఇండికేటర్స్ లైట్ అయితే ఇచ్చారు. ఫ్రంట్లో ఇండికేటర్స్ అయితే ఏం లేవు, బ్యాక్ సైడ్లో మాత్రమే సైడ్ ఇండికేటర్స్, ఎల్ఈడీస్ సైడ్ ఇండికేటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీని మీద మనము ఇద్దరు ఈజీగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. వెనక కూర్చున్న వాళ్ళకి కాల్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళు లెగ్ స్పేస్ అదైతే ప్రొవైడ్ చేశారు. తర్వాత డిస్ప్లే గురించి చూసుకున్నట్లయితే 4 ఇంచుల పెద్ద సైజు డిస్ప్లే అయితే ఇచ్చారు. దీంట్లో ఎంత స్పీడ్ వెళ్తున్నాము, ఎంత ఛార్జింగ్ ఉంది, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాము అనే విషయాలు అయితే చూపిస్తారు. తర్వాత దీనికి హ్యాండిల్కి అయితే బటన్స్ అయితే పెట్టారు. మనకి ఇండికేటర్ వేసుకోవడానికి, హారన్ ప్రెస్ చేసుకోవడానికి అయితే బటన్ అయితే పెట్టారు. రైట్ సైడ్కి ఉన్న హ్యాండిల్కి అయితే స్టార్ట్ బటన్ ఒకటే పెట్టారు. కీ మనం పెట్టిన తర్వాత అది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అదైతే ఆ విధంగా అయితే పెట్టారు. దీనికి కంపెనీ నుంచే 2 మిర్రర్స్ అయితే ఇచ్చారు సైడ్ చూసుకోవడానికి. ఇది వెహికల్ గురించి. తర్వాత శాక్ అబ్జర్బ్స్ గురించి చూసుకున్నట్టయితే డబుల్ శాక్ అబ్జర్బ్స్ అయితే ఇచ్చారు దీనికి. ఇది హై పర్ఫార్మెన్స్ శాక్ అబ్జర్బ్స్ అని పెట్టారు వీళ్ళు. కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మన రోడ్ సరిగా లేకున్నా కూడా ఆ 2 డబుల్ శాక్ అబ్జర్బ్స్ కాబట్టి కంఫర్టబుల్ రైడింగ్ ఫీల్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్లో కూడా డ్యూయల్ సస్పెన్షన్ కలిగిన శాక్ అబ్జర్బ్స్ అయితే వీళ్ళు పెట్టారు. అది ఫ్రేమ్ కింద ఉంటుంది, కొంచెమే కనిపిస్తుంది కానీ ఫ్రేమ్ కింద మాత్రం డబుల్ శాక్ అబ్జర్బ్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. ఫుట్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. మనం ఒక సిలిండర్ పెట్టుకోవచ్చు, తర్వాత కాలు పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్ స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. తర్వాత దీని బ్రేకింగ్ సిస్టమ్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్లో బ్యాక్ సైడ్లో 110 సిరమిక్ అల్యూమినియం సిస్టమ్తో కూడిన డ్రమ్ బ్రేక్ అయితే అరేంజ్ చేశారు. దీనికి బ్రేకింగ్ సిస్టమ్ గురించి మళ్ళీసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వీళ్ళు కంపెనీ వాళ్ళు దీనికి పేరు పెట్టారు. ఆ పేరు 110 సిరమిక్ అల్యూమినియం డ్రమ్ బ్రేక్ సిస్టమ్ అది దీన్ని వీళ్ళు పెట్టారు. దీనికి మనకి ఆ విధంగా అయితే వీళ్ళు బ్రేకింగ్ సిస్టమ్ అయితే అరేంజ్ చేశారు. ఫ్రంట్ సైడ్లో, బ్యాక్ సైడ్లో డిస్క్ బ్రేక్ అయితే ఏం లేదు, డ్రమ్ బ్రేక్ అయితే అరేంజ్ చేశారు. తర్వాత దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2 వేరియంట్లో వీళ్ళు బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. ఒకటి 16 యాంప్స్ బ్యాటరీ, రెండవది 25 యాంప్స్ బ్యాటరీ. ఈ విధంగా అయితే బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. 16 యాంప్స్ 25 యాంప్స్ బ్యాటరీ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం రోజు 50 కిలోమీటర్ల కంటే తక్కువ తిరుగుతాను అనుకుంటే 16 యాంప్స్ బ్యాటరీతో కలిగిన వెహికల్ తీసుకుంటే సరిపోతుంది. లేదు నేను 80 కిలోమీటర్ల లోపు నేను డైలీ ట్రావెల్ చేస్తాను అనుకుంటే 25 యాంప్స్ కలిగిన బ్యాటరీతో కలిగిన వెహికల్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసేమో 48 వోల్ట్ బ్యాటరీ వోల్టేజ్ అయితే వీళ్ళు అరేంజ్ చేస్తారు. అది బ్యాటరీ గురించి. మోటార్ పవర్ ఏమో 350 వాట్స్ మోటార్ పవర్ అయితే ఫిక్స్డ్. 16 యాంప్ బ్యాటరీ తీసుకున్నా, 25 యాంప్స్ బ్యాటరీ తీసుకున్నా కానీ మోటార్ పవర్ అయితే సేమ్ ఉంటుంది. 350 వాట్స్ కలిగిన మోటార్ పవర్ అయితే ఇచ్చారు. దీంట్లో ఒకటి ఎక్స్ట్రా యాడ్ ఏం చేశారంటే వీళ్ళు రిమోట్ కంట్రోల్ బర్గర్ అలారం అని ఒకటి పెట్టారు దీనికి. అంటే మనకు తెలియకుండా మనం బైక్ లాక్ వేసుకున్నప్పుడు తర్వాత మనకు తెలియకుండా ఎవరైనా బైక్ని స్టార్ట్ చేయాలని లేకపోతే మూవ్ చేసినా కూడా ఇది అలారం అనేది వస్తుంది అన్నమాట. మన మొబైల్ అలారం వస్తుంది కదా, ఆ మోడల్గా అయితే పెద్ద సైజు అలారం అయితే వస్తుంది. దీనికి దీని టైర్కు పేరు పెట్టారు వీళ్ళు, గిలూల్ వాక్యూమ్ టైర్ అట, GILUL గిలూల్ వాక్యూమ్ టైర్ అని వీళ్ళు పేరు పెట్టారు వాళ్ళ కంపెనీ తరపు నుంచి. ఇది ఈ వెహికల్ గురించి మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ అయితే చెప్పడానికైతే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. దీనిపైన మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. అందరూ సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ.
కామెంట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ వీడియోని కంటే ఈ వీడియో చాలా ఎక్కువ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడానికైతే నేర్చుకొని ప్రొవైడ్ చేయడానికైతే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ వీడియో చూడండి, ఈ వీడియో కంపేర్ చేయండి. చాలా వాటికి అన్ని విషయాలు చెప్పడానికైతే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా స్పెసిఫిక్ కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంకా నేర్చుకొని నేను ఇంకా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.